నీతి కథలు టీవీ. శాంతిపురం గ్రామంలో మధ్యాహ్నం సమయం. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. చంద్రయ్య తన సంచిని భుజాన వేసుకుని ఒక చేతిలో కర్రతో నెమ్మదిగా ఊర్లోకొస్తున్నాడు. ఊరి చివరన ఉన్న బావి దగ్గర సోమన్న అనే రైతు తన ఎడ్ల బండి చక్రం ఊడిపోయి ఆ మండుటెండలో ఒంటరిగా ఇబ్బంది పడడం చంద్రయ్య గమనించాడు. నమస్కారం సోమన్న గారు. ఏమైంది? ఈ ఎండలో బండిలా రోడ్డు మధ్యలో ఆగిపోయిందేంటి? ఎడ్లు కూడా బాగా అలసిపోయినట్టున్నాయి. ఏమని చెప్పమంటారు బాబు, సంతకెళ్దామని ధాన్యం బస్తాలతో బయలుదేరాను. మధ్యలో ఈ చక్రం ఊడిపోయింది. ఊరి వాళ్ళెవరైనా సాయం చేస్తారేమోనని గంట నుండి చూస్తున్నా. అందరూ ఎండకి భయపడి ఇళ్లలోనే ఉన్నారు. ఒక్కనే ఈ బరువుని ఎత్తలేకపోతున్నాను. మీరు దిగులు పడకండి సోమన్న గారు, నేనున్నానుగా. ఒక్కడివి కాదు, ఇద్దరం కలిస్తే కొండనైనా కదిలించొచ్చు. చంద్రయ్య చుట్టూ చూసి ఒక పెద్ద రాతిని, ఒక బలమైన కర్రను తీసుకున్నాడు. తన తెలివితేటలను ఉపయోగించి ఆ కర్రను లివర్లా వాడి చక్రానికి ఆనుకుని ఉన్న బరువును ఒక్కసారిగా పైకెత్తాడు. సోమన్న గారు, ఇప్పుడు ఆ చక్రాన్ని మెల్లగా లోపలికి దొయ్యండి. సోమన్న ఆశ్చర్యపోయేలా ఆ చక్రం సులభంగా లోపలికెళ్ళింది. బలమైన నారతాడుతో దాన్ని గట్టిగా బిగించాడు. అబ్బో, ఎంత తెలివి బాబు మీది! గంట నుంచి నేను పడ్డ కష్టాన్ని నిమిషాల్లో తీర్చేశారు. మీకు ఎంత ఇవ్వాలి? నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి, తీసుకోండి. చంద్రయ్య నవ్వుతూ, డబ్బులెందుకయ్యా? సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయటం మన ధర్మం. మీరు త్వరగా సంతకెళ్ళండి, లేదంటే చీకటి పడుద్ది. మనిషికి మనిషి తోడుండటమే నిజమైన సంపద. చంద్రయ్య ఊరి మధ్యలోకి వచ్చాడు. అక్కడొక పాత పెంకుటిల్లుంది. ఆ ఇంటి ముందు రామలింగం అనే ఒక వ్యక్తి తల పట్టుకుని కూర్చునున్నాడు. లోపల నుండి భూస్వామి భద్రయ్య గొంతు కరుకుగా వినిపిస్తోంది. రామలింగం, నాకిప్పుడే సమాధానం కావాలి. నువ్వు అప్పు తీసుకుని 6 నెలలు దాటింది. వడ్డీతో కలిపి 1000 రూపాయలయ్యింది. ఇవాళ సాయంత్రం లోపు డబ్బులివ్వకపోతే నీ మగ్గం నేను జప్తు చేస్తాను. ఆ మగ్గం లేకపోతే నువ్వు బట్టలు నెయ్యలేవు. అప్పు నీకు తిండి కూడా దొరకదు. బాబు, పంటలు పండక ప్రజలు కొత్త బట్టలు కొనటం లేదు. నేసిన బట్టలు అమ్ముడు బాక ఇంట్లోనే ఉన్నాయి. కొంచెం సమయం ఇవ్వండి. వానలు పడితే అంతా సర్దుకుంటుంది. దయచూపండి అయ్యా. చంద్రయ్య మెల్లగా లోపలికెళ్ళి, నమస్కారం భద్రయ్య గారు. నేను పక్కూరి బాటసారిని. రామలింగం గారి కష్టం విన్నాను. ఆయన ఇలా భయపెట్టడం వల్ల మీ అప్పు తీరుతుందా? ఆయన మగ్గం తీసుకెళ్తే మీ అప్పు వడ్డీతో సహా వస్తుందా? నువ్వెవడివయ్యా కొత్తగా వచ్చావు? మా ఊరి విషయాల్లోకి నీకేం పని? నా డబ్బు నాకు కావాలి. అది ఏ రూపంలో వచ్చినా సరే. రామలింగయ్య దగ్గర రూపాయి లేదు, ఆస్తి లేదు. వాడి మగ్గం అమ్మినా నా వడ్డీ అయినా వసూలు చేసుకుంటాను కదా. భద్రయ్య గారు, మీరు రామలింగం జీవనాధారమైన మగ్గం తీసుకెళ్తే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ఒకరి ప్రాణం తీసి మీరేం సాధిస్తారు? దానికి బదులుగా ఆయన నేసిన ఈ అద్భుతమైన బట్టల్ని నేను పక్క ఊరి జాతరలో అందరికీ తెలిసేలా ప్రచారం చేసి అమ్మే బాధ్యత తీసుకుంటాను. వచ్చిన లాభంలో మీ అప్పు తీరుతుంది. మీరు కొంచెం సహనం చూపిస్తే మీకు అప్పు వస్తుంది, ఆయన బ్రతుకు దొరుకుతుంది. మీ పేరు కూడా ఊరంతా మారు మోగుతుంది. భద్రయ్య కొంచెం ఆలోచించి, సరే సరే చంద్రయ్య, నీ మాట మీద నమ్మకంతో 1 వారం గడువిస్తున్నాను. ఆలోపు డబ్బులు రాకపోతే రామలింగం ఇల్లు ఖాళీ చేయాల్సిందే. రామలింగం చంద్రయ్య చేతులు పట్టుకుని పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. చంద్రయ్య ఆయన్ని ఓదార్చి బట్టలను జాగ్రత్తగా సర్దమని చెప్పాడు. చంద్రయ్య మధ్యాహ్నం భోజనం కోసం కోటేశ్వరరావు కిరాణా కొట్టుకు వెళ్లాడు. అక్కడ ఒక పేద విధవరాలు తన దగ్గర ఉన్న పాత నాణెంతో కొంచెం బియ్యం అడుగుతోంది. కోటేశ్వరరావు కొలతల్లో తూకం తక్కువగా వేస్తున్నట్లు చంద్రయ్య గమనించాడు. ఇదిగోనమ్మా, ఈ 1/2 కిలో బియ్యం తీసుకో. నీ దగ్గరున్న డబ్బులకి ఇంతే వస్తుంది. చంద్రయ్య ముందుకొచ్చి, నమస్కారం కోటేశ్వరరావు గారు. ఈ బియ్యం ఒకసారి నేను చూడొచ్చా? ఈ త్రాసులో ఏదో వింత కనిపిస్తుంది. ఏముంటుందయ్యా, అన్నీ సరిగ్గానే ఉన్నాయి. నువ్వు కొంటే కొను, లేదంటే దారి చూసుకో. చంద్రయ్య నవ్వుతూ, లేదు బాబు, నేను మీ గురించి ఒక గొప్ప విషయం విన్నాను. మీ త్రాసులో పుణ్యం ఎక్కువ ఉంటే అది తూకం తక్కువ చూపిస్తుందంట. అంటే ఎవరైతే ధర్మంగా వ్యాపారం చేస్తారో వారి త్రాసులో తక్కువ పడ్డం అనేది దేవుడి శాపం అంట. నిజాయితీ గల వ్యాపారి త్రాసు ఎప్పుడూ సమానంగా ఉండాలి. ఒక్కసారి మీ త్రాసు కింద ఉన్న అయస్కాంత ముక్కను తీసి చూడండి. అది మీ పుణ్యాన్ని అడ్డుకుంటున్నట్టుంది.
కోటేశ్వరరావు ముఖం తెల్లబారిపోయింది. గ్రామస్తులు చుట్టూ చేరారు. రహస్యంగా త్రాసు కింద పెట్టిన బరువును చంద్రయ్య బయటికి తీశాడు. కోటేశ్వరరావు గారు, మోసం చేసి సంపాదించిన రూపాయి మీ కడుపు నింపుతుంది గాని మీ పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తుంది. ఈ అమ్మగారికి సరైన కొలతతో బియ్యం ఇవ్వండి. 10 మందికి పెట్టకపోయినా పర్వాలేదు, కానీ 10 మందిని దోచుకోకండి. కోటేశ్వరరావు సిగ్గుతో తలదించుకుని ఆవిడకు అదనంగా బియ్యం ఇచ్చి పంపాడు. చంద్రయ్యకు ఊరి జనం జేజేలు పలికారు. సాయంత్రమైంది. ఊరి రచ్చబండ దగ్గర పుల్లయ్య మరియు మరికొందరు ఊరి పెద్దలు కూర్చున్నారు. వారు ఊర్లో ఉన్న ఒకే ఒక పాత పాఠశాల గదిని బాగు చేయడం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. గోడలు పడిపోయేలా ఉన్నా ఎవరూ చందాలివ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ గది గోడలు ఎప్పుడు పడిపోతాయోనని భయంగా ఉంది. వర్షం వస్తే మా ఊరి పిల్లలు చదువుకోవటానికి చోటు ఉండదు. కానీ ఊళ్ళో ఉన్న ధనికులెవ్వరూ పైసా ఇవ్వటం లేదు. జమీందారు గారు కూడా చేతులెత్తేశారు. చంద్రయ్య అక్కడికి వెళ్లి, పెద్దలారా నమస్కారం. నేనొక చిన్న మాట చెప్పాలి. మీ ఊర్లో ధర్మం మరియు పరువు చాలా గొప్పవని పక్కూర్లో విన్నాను. ముఖ్యంగా భద్రయ్య గారు, పుల్లయ్య గారు ఇలాంటి వారున్నప్పుడు ఈ పాఠశాల ఇలా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క ఊళ్ళో ఒక పద్ధతి ఉంది. ఎవరైతే పాఠశాల బాగు చేయడానికి సాయం చేస్తారో వారి పేరు ఆ గోడ మీద బంగారు రంగు అక్షరాలతో రాపిస్తారు. ఆ పేరు చూసి వచ్చే తరాలు వారిని దేవుళ్ళలా పూజిస్తారు. భద్రయ్య అప్పుడే అక్కడికొస్తూ, ఏంటి బంగారు అక్షరాల? ఊరంతా నా పేరు చెప్పుకుంటారా? అయితే వచ్చే తరాల వారు కూడా నా గురించి తెలుసుకుంటారా? అవును భద్రయ్య గారు, ఎవరైతే సిమెంట్ ఇస్తారో వారి పేరు పైనుంటుంది, ఇటుకలిచ్చే వారి పేరు కిందుంటుంది. మీలాంటి పెద్దలుండగా అవకాశం వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? రేపు జిల్లాధికారి కూడా వస్తారంట. అయితే ఆ గోడ బాగు చేయడానికి కావలసిన మొత్తం సిమెంటు ఇటుకలు నేనే పంపిస్తాను. నా పేరు అందరికంటే పైన చాలా పెద్ద అక్షరాలతో ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ అక్షరాలు మెరవాలి. భద్రయ్య గారే అంతా ఇస్తే నేను కూలీల ఖర్చు, సున్నం ఖర్చు భరిస్తాను. నా పేరు కూడా కొంచెం కింద గౌరవంగా వేయండి చంద్రయ్య. అలా చంద్రయ్య తన తెలివితేటలతో ప్రజల మధ్య ఉన్న ప్రశంసల కోరికను వాడుకుని పాఠశాల గదిని బాగు చేయడానికని ఊరందర్నీ ఏకం చేశాడు. డబ్బులు లేని వారు శ్రమదానం చేస్తామని, గోడలు మేమే కడతామని ముందుకొచ్చారు. చంద్రయ్య భద్రయ్య గారి మేడ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ భద్రయ్య భార్య మంగమ్మ గారు, ఒక పేద ఇల్లాలు, తన దగ్గరకొచ్చి కొంచెం గంజినీళ్ళు అడిగితే విసుక్కుంటున్నారు. అది చూసిన చంద్రయ్య ఒక చిన్న కథ చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మగారు, మీకు ఒక రహస్యం తెలుసా? ఇందాక ఊరి చివర ఒక సాధువు నాకు కనిపిస్తూ ఒక మాట చెప్పారు. ఏ ఇంటి నుండైతే ఆకలితో వెళ్లేవారికి గంజినీళ్ళు అందుతాయో ఆ ఇంటి మీద అన్నపూర్ణాదేవి చల్లని చూపుంటుందంట. ఆ ఇంట్లో ధాన్యానికి ఎప్పటికీ కొరతుండదంట. కానీ ఏ ఇంట్లో అయితే వచ్చిన వారిని విసుక్కుంటారో అక్కడున్న లక్ష్మి కూడా నెమ్మదిగా వెళ్ళిపోతుందంట. మంగమ్మ భయంగా, అవునా, సాధువు చెప్పారా? నిజమేనా చంద్రయ్య? మా ఇంట్లో ఇప్పటికే కొంచెం ధాన్యం పురుగు పడుతోంది, బహుశా అందుకేనేమో. అదేనమ్మా కారణం. మీరు దయామయులని మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఈ ఆవిడ ఆకలి తీర్చేచ్చు కదండి. రేపు మీ ఆయన వ్యాపారం ఇంకా బాగుంటుంది. మీ ఇంట్లో ఉన్న ధాన్యం మళ్ళీ నిండుతుంది. మంగమ్మ వెంటనే తన తప్పు తెలుసుకుని, ఇదిగోనమ్మా, గంజి కాదు, కొంచెం అన్నం, మజ్జిగ కూడా ఉంది, తీసుకో. చంద్రయ్య, నువ్వు చెప్పింది అక్షర సత్యం. దానం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. మనిషికి ఉండాల్సింది మమకారమని నాకు అర్థమైంది. చంద్రయ్య చెప్పినట్టే వారం రోజులు గడిచాయి. పక్క ఊర్లో జాతర మొదలైంది. చంద్రయ్య, రామలింగం కలిసి నేసిన బట్టలను తీసుకెళ్లారు. చంద్రయ్య అక్కడ ఒక పెద్ద చెట్టు కింద అందంగా బట్టలను ప్రదర్శించి తన మాటల గారడీతో ప్రజలను ఆకట్టుకున్నాడు. రండి బాబు రండి, ఇవి కేవలం బట్టలు కాదు, ఒక పేద చేనేత కార్మికుడి కష్టం మరియు నిజాయితీ. ఈ బట్టలు కట్టుకుంటే మీకు చల్లదనం లభిస్తుంది. అలాగే ఒక కుటుంబానికి ప్రాణం పోస్తారు. 10 రూపాయల బట్టలు మీ దగ్గర చాలా ఉండొచ్చు, కానీ ఒకరి జీవితాన్ని మార్చే ఈ బట్టలు మీ దగ్గర ఉండటం గర్వకారణం. చంద్రయ్య మాటలకు ముగ్ధులైన జాతర ప్రజలు ఎగబడి బట్టలన్నీ కొనేశారు. సాయంత్రం కల్లా సంచులన్నీ ఖాళీ అయ్యాయి. రామలింగం అప్పు తీరడమే కాకుండా తన మగ్గం బాగు చేసుకోవడానికి కొంత సొమ్ము కూడా మిగిలింది. తిరిగి ఊరికొచ్చాక భద్రయ్య గారి అప్పు వడ్డీతో సహా తీర్చేశాడు. పాఠశాల గది కూడా బాగుపడింది. దానిమీద భద్రయ్య పేరు మెరుస్తోంది. ఊరిలో అందరూ చంద్రయ్యను తమ సొంత అన్నయ్యలా చూస్తున్నారు. చంద్రయ్య, నువ్వు మా ఊరికొచ్చి మా కళ్ళు తెరిపించావు.
నేను డబ్బులే సర్వస్వం అనుకొని మనుషుల్ని మర్చిపోయాను. 10 మందికి సహాయం చేయటంలో, ఒకరికి ప్రాణం పోయటంలో ఉన్న ఆనందం నాకు నువ్వే నేర్పావు. నా దగ్గరున్న ఈ అదనపు బియ్యాన్ని రేపటి నుంచి పేదలకు పంచుదాం అనుకుంటున్నా. ఈ పాఠశాల బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. చంద్రయ్య గారు, మీరు లేకపోతే నా మగ్గం ఆగిపోయేది. మీరు నా బతుకు దారి చూపించారు. మీరు ఈ ఊళ్ళోనే ఉండిపోవచ్చు కదండి. మా అందరికీ మీలాంటి మార్గదర్శి అవసరం. చంద్రయ్య చిరునవ్వుతో, రామలింగం గారు, నా ప్రయాణం ఇంకా ఉంది. లోకంలో సహాయం కావాల్సిన వాళ్ళు, కళ్ళు తెరవాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీ ఊళ్ళో ఇప్పుడు ధర్మం వర్ధిల్లుతుంది. మనుషులు మనుషుల కోసం నిలబడుతున్నారు. నాకు అదే చాలు. నువ్వు కేవలం ఓ బాటసారివి మాత్రమేగా చంద్రయ్య. నువ్వు మనుషుల మనసుల్ని మార్చగల ఒక గొప్ప వైద్యుడివి. నీ నీడ మా ఊరి మీద ఎప్పుడూ ఉంటుంది. చంద్రయ్య తన సంచిని భుజాన వేసుకుని కర్ర పట్టుకుని ఊరి పొలిమేర దాటుతున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశం ఎర్రగా వెలుగుతోంది. ఊరి జనమందరూ ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. శాంతిపురం ఇప్పుడు నిజంగానే శాంతికి, సహాయ గుణానికి నిలయంగా మారింది. చంద్రయ్య వెళ్తున్న దారిలో మళ్లీ ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి సిద్ధంగా ముందుకు సాగుతున్నాడు. ఈ కథలోని నీతేంటంటే, స్వార్థం లేని తెలివి. తమ తెలివితేటలు ఎదుటివారి సమస్యలను తీర్చడానికి వాడినప్పుడే వాటికి విలువ ఉంటుంది. ఇక రెండవది, సాటి మనిషికి చేసే చిన్న సహాయం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుంది. ఇక మూడవది, పరివర్తన. మన మాటలు మరియు పనుల ద్వారా ఇతరుల మనసులను మార్చడం గొప్ప సంస్కారం. ఆఖరిగా నాలుగవది, నిజాయితీ. మోసం చేసి సంపాదించడం కంటే నిజాయితీగా సంపాదించడంలోనే అసలైన సుఖం ఉంటుంది. 1900వ సంవత్సరం ప్రాంతంలో మల్లెపాడు అనే ఒక నిశ్శబ్దమైన అగ్రహారం వంటి పల్లెటూరు. అక్కడ ఇళ్ళు ఒకదానికొకటి ఆనుకుని ఉండేవి. ఆ ఊరిలో చాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరు పుకార్లు పుట్టించడం ఒక వ్యసనంలా ఉండేది. ముఖ్యంగా సావిత్రమ్మ, అప్పారావు దంపతులు ఇందుకు ప్రసిద్ధి. సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు. సావిత్రమ్మ తన ఇంటి అరుగు మీద కూర్చొని పక్క ఇల్లాలు గంగమ్మ వైపు ఒక రకమైన చూపులు చూస్తోంది. గంగమ్మ తన పెరట్లో పాలు పితుకుతోంది. సావిత్రమ్మ తనలో తాను, చూడు చూడు, గంగమ్మ గారమ్మ గారి పోకళ్ళు చూడు. ఆ పాలు పితికేటప్పుడు ఆ కంకణాలు ఎలా గలగలలాడిస్తున్నారో. అన్నీ అప్పులు చేసి కొన్నవే కదా, లోపలేముంది అంత డొల్ల. సవాలమ్మ అనే మరో పొడిగింటావిడ అటుగా వస్తుంది. ఏంటి సావిత్రమ్మ గారు, పొద్దున్నే ఎవరి మీద కన్ను పడినట్టుంది? రావే సవాలమ్మ, ఈటొచ్చి కూర్చో. చూస్తున్నావుగా మన గంగమ్మ గారి విన్యాసాలు. మొన్నటిదాకా ఆవిడ దగ్గర ఇత్తడి కంకణాలుండేవి, ఇవాళ చూడు తలతలలాడిపోతున్నాయి. బంగారం అంటావా? బంగారం అయితే కాదేమో సావిత్రమ్మ గారు, ఈ మధ్య సంతలు గిల్టు నగలు తెచ్చారని విన్నానులే. సావిత్రమ్మ నెమ్మదిగా గొంతు తగ్గించి, గింట కాదు పాడు కాదు, ఆవిడ మొగుడు సుబ్బారావు మొన్న రాత్రి చీకట్లో ఏదో మూట మోసుకొచ్చారట. నేను నా కిటికీలో నుండి చూశానులే. బహుశా ఏదో నీదే దొరికుంటుంది. అక్కడే లోపల నిద్రపోతున్న సావిత్రమ్మ మొగుడు అప్పారావు ఆవిలిస్తూ బయటకొచ్చాడు. సావిత్రి, పొద్దు పొద్దున్నే మళ్ళీ మొదలుపెట్టావా? ఎవరి గంపలో రాయేస్తున్నావిప్పుడు? అబ్బే, రాయి వేయడం ఏంటి బావగారు, మన ఇరుగు పొరుగు వల్ల యోగక్షేమాలు కనుక్కుంటున్నాను. యోగక్షేమాలా? లేక గుట్టుమట్లు లాగుతున్నావా? అదిగో సుబ్బారావు అప్పుడే పొలానికి బయలుదేరాడు. నువ్విలాంటి మాటలు అంటా ఉండు, వాడింటే ఊరుకోడు. ఆయనకే వినబడుతుందిలేండి, ఆ మనిషి ఎప్పుడూ ఆకాశంలో నడుస్తూ ఉంటాడు. సవాలమ్మ, నువ్విట్రా, ఒక రహస్యం చెప్పాలి. ఏంటి సావిత్రమ్మ గారు, చెప్పండి, నా కడుపులో దాచుకుంటాను. సుబ్బారావు గారికి మొన్న రాత్రి దొరికిన మూటలో ఏదో పాతకాలం నాటి రాగి శాసనాలున్నాయట. ఆవిడ గంగమ్మే అందరికీ చెబుతోంది, మా వంశం మొత్తం మారిపోబోతుంది అని. అప్పారావు నవ్వుతూ, ఆహా, అబద్ధాలు కూడా ఎంత అందంగా చెప్తావే సావిత్రి. సుబ్బారావు రాత్రి తెచ్చింది గడ్డి మోపు, అది నేను కూడా చూశాను. మీరు నోరు మూసుకోండి, మీకెప్పుడు ఏం తెలీదు. సవాలమ్మా, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ లక్ష్మమ్మ గారికి కూడా ఈ విషయం చెప్పు, కాని నా పేరు మాత్రం చెప్పకే. మధ్యాహ్నం అయ్యింది. లక్ష్మయ్య గారు ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా సావిత్రమ్మ చెప్పిన పుకారు అప్పారావు ద్వారా కాకుండా ఊరంతా పాకిపోయింది. ఏంటి సుబ్బారావు గారు, పొద్దున్నే పొలం నుంచి రాగానే చాలా మురిసిపోతున్నారు. ఏదో పెద్ద అదృష్టం తలుపుదట్టిందంటగా. ఏం అదృష్టం లక్ష్మయ్య గారు? పండిన పంట ఇంటికొస్తే అదే నాకు అదృష్టం. అబ్బే,
మా దగ్గర దాస్తే ఏమొస్తుంది? పాతకాలం నాటి నిధి దొరికిందంట కదా. సావిత్రమ్మ గారు చెప్తున్నారు మీరు మాటల్లో బంగారం నింపుతున్నారని. సుబ్బారావు ఆశ్చర్యంతో, సావిత్రమ్మ గారా? ఆవిడికి నా ఇంట్లో విషయాలు ఎలా తెలుస్తాయి? నేను నిన్న రాత్రి తెచ్చింది కేవలం మా ఆవు కోసం ఎండుగడ్డి. అదేంటండి, గడ్డి మోపు నుంచి బంగారం గలగల్లాడిందంటగా. గంగమ్మ గారు కూడా ఊరంతా చెప్తున్నారంట. మా ఆయన ఇప్పుడు ఈ ఊరికే పెద్ద జమీందారు అని. సుబ్బారావు కోపంతో, గంగమ్మ చెప్తుందా? ఆగండి, ఇంటికెళ్ళి ఆవిడ సంగతి తెలుస్తాను. లేనిపోని మాటలు కనిపెట్టి నా పరువు తక్కువ పనులు చేస్తారా? సుబ్బారావు కోపంతో ఇంటికెళ్ళాడు. ఇంకోవైపు అప్పారావు తన స్నేహితుడు రామలింగయ్యతో ముచ్చట్లు పెడుతున్నాడు. ఆ, రామలింగయ్య, మా సావిత్రుందే అదో పెద్ద గాలివాన. ఎక్కడా లేని పుకాలు అల్లుతుంది. ఇప్పుడు సుబ్బారావు నిధి గురించి ఏదో చెప్పింది. అవునా? కానీ నా దగ్గరకు వచ్చేసరికి ఆ మాట వేరేలా మారిందప్పారావు. సుబ్బారావు గారు వేరే ఊరు నుంచి దొంగ సొత్తు తెచ్చారని సావిత్రమ్మ గారే అందరికీ చెప్తున్నారట. అప్పారావు తల పట్టుకొని, దొంగ సొత్తా? ఇదేంటిట్టా తయారైంది? సావిత్రి, ఓ సావిత్రి, ఇట్రా. సావిత్రమ్మ లోపల నుండి విసవిసా వచ్చింది. ఎందుకలా అరుస్తున్నారు? గంగమ్మ గారి నిధి గురించి చర్చలైపోయాయా? నిధి కాదు సావిత్రి, నువ్వు చెప్పిన మాటలు దారి తప్పి సుబ్బారావు దొంగతనం చేశాడనే దాకా వెళ్ళాయి. వాడిప్పుడు నీ మీద యుద్ధానికి వస్తాడు, చూస్తా ఉండు. నా మీదకెందుకొస్తాడు? నేను చెప్పింది నిజమే కదా. ఆ రోజు రాత్రి ఆ మూట ఎందుకు అంత బరువుగా ఉంది? అది గడ్డి మోపని నీకు 100 సార్లు చెప్పాను. అయినా ఆ గంగమ్మ నీకేమైనా అపకారం చేసిందా? ఎందుకీ చాడీలు? అపకారం ఏముందిలేండి. ఆవిడ ఎప్పుడూ నాకంటే గొప్పగా కనపడాలని చూస్తుంది. మొన్న పండక్కి కొత్త చీర కట్టుకుంది. నాకు అసలు అలాంటిది కొనాలని కూడా అనిపించలేదా మీకు? అప్పారావు, నీ భార్య అసూయ ఇప్పుడు పెద్ద గొడవకు దారి తీసేలా ఉంది. అదిగో చూడు, సుబ్బారావు గారు గంగమ్మ గారు ఇటువైపే వస్తున్నారు. సుబ్బారావు మరియు గంగమ్మ ఇద్దరు ఆవేశంతో అప్పారావు ఇంటి ముందు నిలబడ్డారు. ఊరి వాళ్ళందరూ వేడుక చూడ్డానికని చేరుకున్నారు. అప్పారావు గారు, మీ భార్య గారికి చెప్పండి మా ఇంటి విషయాల్లో తలదూర్చొద్దని. నేను దొంగతనం చేశానని ఊరంతా చాడీలు చెప్తుంది ఆవిడ. అయ్యో, కూర్చో సుబ్బారావు, శాంతించు. సావిత్రి, సమాధానం చెప్పు. సావిత్రమ్మ భయం నటిస్తూ, నేనేం చెప్పానండి? నేను కేవలం ఆ మూట గురించి సవాలమ్మతో అన్నానంతే. సావిత్రమ్మ గారు, మూట గురించి అనడమేంటి? నేను బంగారు కంకణాలు గిల్టు వేసుకున్నానని, మా వంశం మారిపోతుందని మీరే కదా చెప్పారు. అదే గంగమ్మ గారు, మీరు ఆ కంకణాలతో అలా పాలు పితుకుతుంటే చూడలేకపోయానండి. చూడలేకపోతే కళ్ళు మూసుకోవాలి సావిత్రమ్మ గారు, అంతేగాని ఊరంతా పుకార్లు పుట్టించడమేంటి? మా ఇంట్లో ఉన్నది గడ్డని ఆ లక్ష్మయ్య గారికి రామలింగయ్య గారికి ఎవరు చెప్పారు? లక్ష్మయ్య ముందుకొచ్చి, సావిత్రమ్మ గారే చెప్పారండి. అందులో రాగి శాసనాలున్నాయని, సుబ్బారావు గారు రహస్యంగా నిధిని దాస్తున్నారని నా చెవిలో ఊదారు. చూసారా అప్పారావు గారు, మీ ఆవిడ చాడీల వల్ల మా ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. మా ఆయన నన్ను అడుగుతున్నారు, ఎవరికి చెప్పావు ఈ విషయాలు అని. నేనసలు ఏమీ అనలేదు. సావిత్రమ్మ కోపంతో, సర్లేండి, నేనే అన్నాను అనుకుందాం. కానీ మీరు మాత్రం ఆ గిల్టు నగలు వేసుకుని బెల్డప్ ఇవ్వడం లేదా? సావిత్రి, నోరు ముయ్యి. నీ వల్ల ఇద్దరు మంచి మిత్రుల మధ్య మనస్పర్ధలొచ్చాయి. సుబ్బారావు గారు, నన్ను క్షమించండి. నా భార్య నోరు కట్టుకోలేకపోతుంది. మీరు పెద్దవారు కాబట్టి సరిపోయింది అప్పారావు గారు, లేకపోతే ఈ పాటికి పెద్ద పంచాయతీనే అయ్యేది. ఈ చాడీలు చెప్పే అలవాటు వల్ల ఒకరి జీవితాలు నాశనం అవుతాయని ఈవిడికెప్పుడు తెలుస్తుంది? సావిత్రమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ, అయ్యా, అంత కోపం ఎందుకు? సరదాగా అన్నానులేండి. ఇది సరదా కాదు సావిత్రమ్మ గారు, దీనివల్ల గౌరవం పోతుంది. రేపు మీ గురించి ఎవరైనా ఇలా అంటే మీరు ఊరుకుంటారా? సావిత్రి, ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు ఆ రోజు మూటలో చూసింది గడ్డని నీకు తెలుసుగా? సావిత్రమ్మ నెమ్మదిగా, అవునండి, అది గడ్డని నాకు తెలుసు. కానీ గంగమ్మ గారు కొత్త చీర కట్టుకున్నప్పటి నుండి నాకు కడుపులో మంటగా ఉందండి, అందుకే అలా అన్నాను. సుబ్బారావు నవ్వుతూ, కేవలం ఒక్క చీర కోసం ఇంత పెద్ద కథల్లారా? మనుషులకి ఇంత అసూయ ఉంటే లోకం ఏమైపోతుంది? గొడవ సర్దుమణిగింది అనుకుంటూ ఉండగా అప్పారావు ఒక ఉపాయం ఆలోచించాడు. సావిత్రమ్మకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సరే సుబ్బారావు, ఏదో అయిపోయింది. సావిత్రి, నీకు గంగమ్మ చీర కంటే గొప్ప చీర కొనిస్తానులే. కానీ రేపొద్దున్నే ఆ రామలింగయ్య గారింటికెళ్ళి ఒక విషయం చెప్పాలి. సావిత్రమ్మ ఉత్సాహంగా, ఏంటో చెప్పండి. సాడీలు చెప్పడంలో నేను సిద్ధం. రామలింగయ్య గారింట్లో ఒక పెద్ద ఇనప్పెట్టుందంట. అందులో ఆయన తాత లాంటి వజ్రాలున్నాయంట.
ఆ విషయం ఎవరికీ తెలియకూడదని ఆయన రహస్యంగా ఉంచాడు. ఇది నువ్వు రామలింగయ్య గారి భార్యకి చెప్పు, కానీ నా పేరు చెప్పకు. సావిత్రమ్మ ఉరుకులు పరుగులు పెట్టి రామలింగయ్య ఇంటికి వెళ్ళింది. రామలింగయ్య భార్య అనంతమ్మ గారు, విన్నారా విశేషం? మీ ఇంట్లో వజ్రాల పెట్టె ఉందటగా. అనంతమ్మ ఆశ్చర్యంతో, మా ఇంట్లో వజ్రాలు పెట్టే? ఎవరో పిచ్చివాడు చెప్పుంటాడు సావిత్రమ్మ గారు. మా ఇంట్లో కనీసం రాగి చెంబు కూడా లేదు చక్కగా. అబ్బే, మీ ఆయన రహస్యంగా దాచారట. సాక్షాత్తు మా అప్పారావు గారే చెప్పారు. అవునా? అయితే ఆగండి, ఇద్దరం కలిసి అడుగుదాం. అనంతమ్మ కోపంతో రామలింగయ్య దగ్గరకు వెళ్ళింది. ఏవండి, నా దగ్గర కూడా దాస్తున్నారా? ఎక్కడుంది ఆ వజ్రాలు పెట్టే? సావిత్రమ్మ గారు చెబుతున్నారు. రామలింగయ్య నవ్వుతూ, వజ్రాల పెట్టె కాదనంతమ్మా, అది అప్పారావు వేసిన గాలం. సావిత్రి, నీకింకా బుద్ధి రాలేదా? అప్పారావు నీకు అబద్ధం చెప్పాడు. నువ్వు దాన్ని నిజమని నమ్మి ఇక్కడికి చాడీలు చెప్పడానికి వచ్చావు. సావిత్రమ్మ తెల్ల ముఖం వేసి, ఏంటి అప్పారావు గారు అబద్ధం చెప్పారా? చూశారా సావిత్రమ్మ గారు, ఒక చిన్న అబద్ధాన్ని మీరెలా మోసుకెళ్ళి ఇంకొకరికి చెప్పారో? సుబ్బారావు విషయంలో మీరు చేసింది కూడా ఇదే. ఇప్పుడు మీ పరువేమైంది? సావిత్రమ్మ గారు, వజ్రాల పెట్టె ఎక్కడుందో ఒక్కసారి చూపించరా, మేం కూడా చూస్తాం. అవును సావిత్రమ్మ గారు, నా గిల్ట్ నగల కంటే ఆ వజ్రాలు బాగుంటాయి కదా. సావిత్రమ్మ సిగ్గుతో తలదించుకుంది. అప్పారావు ఆమె దగ్గరికి వెళ్ళాడు. చూడు సావిత్రి, ఇరుగు పొరుగు వాళ్ళంటే కష్ట సుఖాల్లో తోడుండాలి, అంతేగాని వాళ్ళ మీద చాడీలు చెప్పి ఆనందించకూడదు. ఈ రోజు నీ మాటల వల్ల సుబ్బారావు పరువు పోయేది. అదృష్టవశాత్తు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. నన్ను క్షమించండి అప్పారావు గారు, నా అసూయ వల్ల ఇలా చేశాను. గంగమ్మ గారు, సుబ్బారావు గారు, ఇకపై నా నోరు చాడీలు చెప్పదు. అలాగే సావిత్రమ్మ గారు, మన పల్లెటూర్లో అందరం కలిసిమెలిసి ఉంటేనే అందం. ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడుకుంటే ఈ ప్రశాంతత ఉండదు. పదండి సావిత్రమ్మ గారు, మా ఇంటికి రండి. మీకు ఆ కొత్త చీర చూపిస్తాను. నచ్చితే మీ ఆయనతో అలాంటిదే కొనిపించుకోండి. సావిత్రమ్మ నవ్వుతూ గంగమ్మ ఇంటికెళ్ళింది. ఆ రోజుటి నుండి మల్లెపాడు గ్రామంలో చాడీలు తగ్గాయి. సావిత్రమ్మ తన తప్పు తెలుసుకుంది. అప్పారావు కూడా ఆమెను సరైన మార్గంలో పెట్టగలిగాడు. ఈ కథలోని నీతేంటంటే, చాడీలు చెప్పడం వల్ల ఎదుటివారికి కలిగే నష్టం కంటే అది చెప్పేవారి వ్యక్తిత్వానికి కలిగే నష్టమే ఎక్కువ. అసూయతో పుట్టించే పుకార్లు చివరికి మనల్ని అవమానాలు పాలు చేస్తాయి. ఇరుగు పొరుగువారు ఆప్యాయంగా ఉంటేనే గ్రామం సుభిక్షంగా ఉంటుంది.